ఈరోజు ముక్తికి మెట్లు అనే సిరీస్లో 12వ భాగంగా మంచి పనులు చెయ్యి. అసలు మంచి పనులు అంటే ఏమిటి? ఇతరులకు ఏమి చేస్తే మీకు ఇష్టమో అది మీరు ఇతరులకి చెయ్యండి. అదే మంచి పని. ఇంకా దానము, ధర్మము, పూజ, హోమం మొదలైనవి. ఇవన్నీ చేస్తే ముక్తి వస్తుందా అంటే రాదండి, పుణ్యమే వస్తుంది. కానీ మళ్ళీ ఆ పుణ్యఫలం అనుభవించడానికి మళ్ళీ జన్మ ఎత్తవలసి ఉంటుంది. పుణ్యఫలంతో జన్మిస్తే బంగారు పంజరంలోను, పాపఫలంతో జన్మిస్తే ఇనప పంజరంలో బందీలమై ఉంటాము. మొదట్లోనే ఆ పరంధామ చేరేదాకా మనకి ఎక్కడా సుఖముండదు. ఉదాహరణకి మనం పగలంతా ఎక్కడెక్కడ తిరిగినా తిరిగి రాత్రి ఇంటికి చేరితే గాని మనకి హాయిగా ఉండదు కదా. అలాగే మీరు మంచి పనులు చెయ్యండి, కానీ పుణ్యం కోసం కాదు, మీ అంతఃకరణ శుద్ధి కోసం చెయ్యండి. అంతఃకరణ శుద్ధి అంటే మనసు నిర్మలంగా స్వచ్ఛంగా తయారు కావటమే. మనకు కావాల్సింది మోక్షం. మరి ఈ అంతర్కర శుద్ధి ఎందుకు? ఉదాహరణకి సింకులో పాత్రలు పడి ఉన్నాయి, పాలవాడు వచ్చాడు. సింకులోని పాత్రను శుభ్రం చేయకుండా అలాగే పాలు పోయించుకుంటామా? మనకు కావాల్సింది పాలు, పాత్రను శుభ్రం చేయటం లేదు ఎందుకు? దీనికి సమాధానం ఏమని చెప్తారంటే, శుభ్రం లేని పాత్రల్లో పాలు పోస్తే విరిగిపోతాయి, పనికి రాకుండా పోతాయి అని. అలాగే స్వచ్ఛమైన మనసులోనే జ్ఞానం నిలబడుతుంది. మనసు నిర్మలంగా లేకుండా ఎన్ని సాంగత్యాలు విన్నా, ఎన్ని పుస్తకాలు చదివినా జ్ఞానం నిలబడదు. అది పాలలా విరిగిపోతుంది. గురువు గారి దగ్గర ఉన్నంతసేపు బాగుంటుంది, ఇంటికి రాగానే మళ్ళీ మామూలమైపోతాము అని మీరు అనగడానికి కారణం ఇదే. సాంగత్యం వింటున్నంతసేపు అర్థమైనట్టే ఉంటుంది, కానీ అంతఃకరణ శుద్ధి లేకపోవడం వల్ల ఆ జ్ఞానాన్ని మనలో నిలుపుకోలేకపోతున్నాం. మరి ముక్తికి జ్ఞానం అవసరం కదా. ఆ జ్ఞానం మన మనసులో నిలబడటానికి అంతఃకరణ శుద్ధి అవసరం. ఎప్పుడైనా అర్థమైందా? చిత్తశుద్ధి లేని శివపూజలు రా అన్నారు వేమన. కనుక మనకి ముందు స్వచ్ఛమైన మనసు అంటే అంతఃకరణ శుద్ధి కావాలి. ఆ నిర్మలమైన మనసులోని జ్ఞానము గురువు చేత నిమ్మపడాలి. ఆ జ్ఞానాన్ని మననం చేసుకుంటూ నిత్య జీవితంలో ఆచరించగలగాలి. అప్పుడే మనం ముక్తికి అర్హులవుతాము. అంతఃకరణ శుద్ధి ముక్తికి మొదటి మెట్టు. మీరు ఓ వ్యక్తికి భోజనం పెట్టారు, నేను పెట్టాను అనుకోవద్దు, నాకు పుణ్యం వస్తుందని అనుకోవద్దు. భగవంతుడు అతని ఆకలిని తీర్చే భాగ్యం నాకు కలిగించాడు, నేను ధన్యుణ్ణని అనుకోవాలి. ఇదే కృష్ణార్పణ బుద్ధి అని కూడా అనుకోవాలి. ఏ కర్మఫలాన్ని ఇవ్వకుండా ఉండదు. పుణ్యం ఆశించి చేస్తే పుణ్యం వస్తుంది. ఏ ఫలాన్ని ఆశించకుండా మంచి పనులు చేసుకుంటూ పోతే అంతఃకరణ శుద్ధి అనే ఫలం వస్తుంది. మనలో ప్రేమ, న్యాయదృష్టి, జ్ఞానము, ఆత్మవిశ్వాసము ఇవే మనలోని దైవాలు. వీటిని దృఢంగా ఉండాలి. ఇవి మనకి శ్రీరామ రక్ష. మనం తిన్నది పెంటపాలు, బీరువాలో దాల్చింది కొడుకు పాలు, దానం చేసుకున్న మాత్రమే పుణ్యం రూపంలో మనతో కూడా వచ్చేది. మనల్ని కనీ పెంచి వారి సర్వస్వం మనకి దారపోసిన తల్లిదండ్రులంటే మనకి నిర్లక్ష్యం. వాళ్ళని వృద్ధాశ్రమాలు మనకి ఏమీ చెయ్యని చివరికి మనల్ని వృద్ధాశ్రమానికి పంపి మన పిల్లల్ని నెత్తిన పెట్టుకొని చూస్తాం. అదే మాయా కలికాలం. అధర్మంగా సంపాదించిన ధనంతో మీ కుటుంబం అంతా సుఖపడవచ్చు, కానీ ఆ పాపం మాత్రం మీరొక్కళ్ళే అనుభవించాలి. కాబట్టి జాగ్రత్త పడండి. మనం 2 చేతులతో దానం చేసుకుంటే ఆ దేవదేవుడు 4 చేతులతో మనకిస్తాడు. ఈ జన్మ మన చేతిలో లేదు, మన తలరాతను బట్టి నడిచిపోతుంది. కానీ వచ్చే జన్మ సుఖవంతంగా ఉండటానికి, దుఃఖం లేకుండా ఉండకుండా ముక్తిని పొందడం అనేది ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది. అది ఎలా అంటే మన పనులు, మనం చేసే సాధన మీద ఆధారపడి ఉంటుంది. తెలుసుకోండి మిత్రులారా. కాబట్టి మంచి పనుల ద్వారా అంతఃకరణ శుద్ధి పొందండి. తద్వారా మోక్షానికి అర్హుడు అవుతావు. పనిచేసి ఫలితాన్ని ఆశించకపోతే 2 లాభాలు. ఒకటి, పని చేసావు కనుక నీ రాతను అనుసరించి రావాల్సిన ఫలం వస్తుంది. ఫలం ఆశించలేదు కనుక బోనస్గా అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. మామూలు మనిషి ఒక ఫలితమే పొందుతాడు, కానీ జ్ఞాని 2 ఫలితాలు పొందుతాడు. మీరు చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతారు.